ప్రార్థన చేస్తాం. మమ్ము మిక్కిలిగా ప్రేమించే మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలైనా తండ్రి. తిరిగి ఈ విధముగా ఈ రోజున మమ్మల్ని ఏకపరిచిన విధానం బట్టి నీకే వందనాలైనా. ఇప్పటి వరకు పాటలు ఎందుకు తోడే నడిపించారు, అలాగే ఏ వాక్యం అయితే మీరు నా ద్వారా పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా చెప్పాలని కోరుకుంటున్నారో, మాట్లాడుతుంది మాత్రం నేను కాదని మీరే అని గ్రహించి వాక్యం విని దాని ప్రకారంగా ఆలోచన చేయుటకు కృప చూపించండి. చెప్పే మనస్సును నాకును మంచి జ్ఞానాన్ని నాకు కలగజేయండి. వినే వారి హృదయాలలో ఈ వాక్యం నిండుటకు కృప చూపమని కోరుకుంటూ ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ఈరోజు మనము ముందుగా చెప్పబడినట్టు దేవుని లెక్కలతో నీ లెక్క సరిపోయినదా, పాఠ్యాంశం మరోసారి. దేవుని లెక్కలతో నీ లెక్క సరిపోయినదా. ఇదేంటి లెక్కలు అని అంటున్నారు అంటే, ఇది లెక్కల పాఠమే. మనం ఆలోచించినట్లయితే లోకంలో మన దైనందిన జీవితంలో ఖచ్చితంగా లెక్కల గురించి తెలుసుకుంటూ ఉన్నాం. అయితే లెక్కలు అనే పాఠాన్ని మనం నేర్చుకునే ముందు ఇది దైవానికి సంబంధించిన లెక్కల పాఠం. ఇదొక పాఠశాలలో కానీ, కళాశాలలో కానీ, యూనివర్సిటీలో కానీ చెప్పబడని పాఠం. అలాగే కొంతమందికి లెక్కలు అంటే భయం ఉంటుంది. దానిని నేర్చుకోవడానికి ఇష్టం చూపరు. ఇష్టంగా ఉన్నా ఖచ్చితంగా ఈ పాఠాన్ని మనము నేర్చుకోక తప్పదు. కాబట్టి మనిషి తన జీవితంలో, దైనందిన జీవితంలో ఈ లెక్కలతో తన జీవితం ముడిపడి ఉంది. అలాగే ఈ లెక్కలు తన జీవితంలో ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని వారికి ఉపయోగపడుతుంటాయి. మనం ఉదయం లేవగానే వార్తాపత్రికలో చూసినట్లయితే, ఈరోజు వార్తాపత్రికలో వచ్చిన ముఖ్యమైన మాట మనం చదువుతాను. అత్యవసర హెచ్చరిక జారీ చేయబడింది. అనగా ఈ నెలలో ఏప్రిల్ 19 నుండి మే 31 వరకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బయటకు వెళ్ళకూడదు. ఎందుకంటే ఉష్ణోగ్రత 45°C నుండి 55°C వరకు పెరగవచ్చువని ఈ వాతావరణ శాఖ తెలిపింది. ఈ సమయంలో భూమి మీద నేరుగా 70% అతినీల లోహిత సూర్యకిరణాలు ప్రసరిస్తాయి. అవి వేగంగా మన మీదనే పడి మనకు అనారోగ్యాన్ని గురి చేస్తాయని చెప్పారు. అలాగే మనం చూసినట్లయితే చలికాలం 2026 చలికాలం ముఖ్యాంశాలు. ఏజెన్సీ ప్రాంతంలో అనగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకు లోయలో 7.3°C కనిష్ట ఉష్ణోగ్రత నమోదమైంది. తీవ్రమైన చలి మరియు మంచు పరిస్థితులు ఏర్పడ్డాయి. అలాగే ఢిల్లీలో 28.2°C ఉష్ణోగ్రతలు పడిపోయాయి. అలాగే మనం చూసినట్లయితే బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడడం వల్ల బలమైన గాలులు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడం వల్ల జాలరులు బయటికి వెళ్ళి పడవలలో చేపలు పట్టడానికి వీల్లేదు. సునామీలు వచ్చే అవకాశం ఉంది అని ఇలా ఉత్తర్వులు జారీ చేస్తుంటారు. వార్తా పత్రికల ద్వారా లెక్కలను తెలియజేస్తుంటారు. అలాగే మనం చూసినట్లయితే భూకంపాలు చూసినట్లయితే ఏప్రిల్ 17, 2026 అర్ధరాత్రి వేళలో అనకాపల్లి జిల్లాలో స్వల్ప భూకంపం సంభవించింది. 3.5 తీవ్రతతో భూకంపాలు వచ్చాయని ఇలా లెక్కలు వేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ మనం ఆలోచిస్తే ఎండాకాలంలో ఎంత ఉష్ణోగ్రత నమోదైందో లెక్కలు చేస్తున్నారు. చలికాలంలో ఎంత ఉష్ణోగ్రత తక్కువ నమోదైందో లెక్కలు చేస్తున్నారు. సునామీ రెక్టర్ స్కేల్ ఎంత పెరిగితే సునామీ వస్తుందో తెలియజేస్తున్నారు. అలాగే ఎన్ని కిలోమీటర్ల వేగంతో వేడి గాలులు రావడం వల్ల భూకంపాలు, తుఫాన్లు వస్తున్నాయో ఆ డిగ్రీ సెల్సియస్తో సహా తెలియజేస్తున్నారు. ఇలాగా ఎండ, వాన, చలి, గాలి అని మనం చూసినట్లయితే భూమి విషయానికి వచ్చినట్లయితే భూమి గురించి కూడా మనుషులు తనకున్న జ్ఞానంతో, తెలివితో ఆ యొక్క భూమి తన చుట్టూ తాను తిరగడానికి దాదాపు 23 గంటల 56 నిమిషాలు అనగా 4 నిమిషాలు తక్కువ 24 గంటల సమయం పడుతుంది. దీనినే భూభ్రమణం అంటారు. భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణం. దీనికి సమయము 23 గంటల 56 నిమిషాలు అనగా దాదాపు 24 గంటలని గుర్తించారు. అలాగే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడాన్ని భూ పరిభ్రమణం అంటారు. భూ పరిభ్రమణానికి దాదాపు 364 రోజులు పడుతుంది. మిగిలిన ఆ ఒక్క దినంతోటి ఏర్పడేదే
లీపు సంవత్సరం అని ఈ విధంగా లెక్కలు వేస్తున్నారు. అలాగే మనం చూసినట్లయితే భూమి గంటకు 1,11,600 కిలోమీటర్లు తిరుగుతుందట గంటకు. తన చుట్టూ తాను మొత్తం తిరగడానికి 24 గంటలు పడితే, ఒక గంటకు 1,11,600 కిలోమీటర్ల దూరంలో ప్రయాణిస్తుందని ఈ విధంగా లెక్కలు వేస్తున్నారు. అలాగే మనం చూసినట్లయితే ఈ విశ్వం మొత్తము పాలపుంత నక్షత్ర మండలం చుట్టూ ప్రయాణం చేస్తుందని తెలియజేస్తున్నారు. పాలపుంత నక్షత్ర మండలి అంటే నక్షత్రాల కొన్ని కోట్ల నక్షత్రాల సముదాయాన్ని గెలాక్సీ అంటారు. కొన్ని కోట్ల నక్షత్రాల సముదాయాన్ని గెలాక్సీ అంటారు. ఇంగ్లీష్‌లో, తెలుగులో అయితే నక్షత్రాల మండలి అని. పాలపుంత నక్షత్ర మండలానికి అనగా పాలపుంత గెలాక్సీకి చెందినవాడే సూర్యుడు అని. అలాగే 9 గ్రహాలు ఉన్నాయని బుధుడు తన చుట్టూ తాను తిరగడానికి ఒక లెక్క. బు బుధుడు తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడానికి మరియొక లెక్క. గురుడు అనగా బృహస్పతి. బృహస్పతి తన చుట్టూ తాను తిరగడానికి ఒక లెక్క. బృహస్పతి సూర్యుని చుట్టూ తిరగడానికి ఒక లెక్క. అలాగే వరుణుడు, నెప్టూన్, ప్లూటో ఈ విధంగా ఎన్ని గ్రహాలైతే ఉన్నాయో మొదటగా 9 గ్రహాలుగా గుర్తించిన ఈ మనుషులు తర్వాత ప్లూటో, నెప్టూన్ గ్రహాలు కావని అవి ఉపగ్రహాలని తెలియజేశారు. గ్రహాల చుట్టూ ఉపగ్రహాలు తిరుగుతే, ఉపగ్రహాల చుట్టూ తోకచుక్కలు తిరుగుతే, ఆస్టరాయిడ్స్ తిరుగుతే ఈ విధంగా విశ్వంలో ప్రతి గ్రహానికి ఒక లెక్క ఉంటుంది. ప్రతి గ్రహం తన చుట్టూ తాను తిరగడానికి ఒక లెక్క ఉంటే, ప్రతి గ్రహం సూర్యుని చుట్టూ తిరగడానికి ఇంకో లెక్క ఉంటుంది. ఈ విధంగా విశ్వాన్ని మనిషి లెక్కలు వేస్తూ ఉన్నాడు. అలాగే పాలపుంత ఈ యొక్క విశ్వము పాలపుంత గెలాక్సీ చుట్టూ పరిగెడుతుంటే, పాలపుంత గెలాక్సీ ఏమో ఆండ్రోమెడా అనే గెలాక్సీ చుట్టూ తిరుగుతుందని లెక్క చేశారు. వైపు ప్రయాణిస్తుందని లెక్క పెట్టారు. ఆండ్రోమెడా గెలాక్సీ చుట్టూ అంటే పాలపుంత గెలాక్సీ కంటే పెద్దది ఆండ్రోమెడా గెలాక్సీ. ఈ ఆండ్రోమెడా గెలాక్సీ చుట్టే ఈ విశ్వము ప్రయాణిస్తుంది. పాలపుంత గెలాక్సీ ప్రయాణిస్తుంది. వాటికి సూర్యకాంతి సంవత్సరానికి ఇన్ని మీటర్లు, ఇన్ని కిలోమీటర్లు అని, ఇన్ని సంవత్సరాలు అని ఈ విధంగా మనిషి తాను కనుగొనలేనిది ఏదీ లేదని విశ్వాన్ని సైతము లెక్కలు కట్టే మహనీయుడుగా, గొప్పవాడుగా తన్ను తాను ఈ లోకాన్ని ఏలుతున్నాడు. అలాగే మనం చూసినట్లయితే భారతదేశంలో లెక్కల మాస్టర్‌గా లెక్కల మాస్టర్‌గా ప్రభుత్వం గుర్తించింది ఎవరంటే శ్రీనివాస రామానుజన్ గారు. ఆయన యొక్క లెక్కకు సంబంధించిన ఆ శ్రీనివాస రామానుజన్ గారి లెక్క ఏంటంటే 1729 నంబర్ ఆయనను సూచిస్తుంది. ఆయనే గొప్ప మహానుభావుడుగా, లెక్కల మాస్టర్‌గా భారత ప్రభుత్వం గుర్తించింది. అలాగే మనము స్త్రీలలో చూసుకున్నట్లయితే శకుంతలాదేవి. ఆమె కంప్యూటర్ కంటే అతివేగంగా లెక్కలకు ఆన్సర్ ఇవ్వగలుగుతుంది. మెదడులోనే, మనస్సులోనే లెక్కలకు ఆ యొక్క ఆన్సర్ చేసి కంప్యూటర్ కంటే ముందుగా చెప్పడం వల్ల ఆమె శకుంతలాదేవి మ్యాథ్స్‌కు పితామహురాలుగా నిలిచింది. అలాగే భారతదేశంలో మొట్టమొదటి మ్యాథ్స్ ఎవరు అంటే, లెక్కల మాస్టర్ ఎవరు అంటే ఆర్యభట్ట. అలాగే మనం చూసినట్లయితే ప్రపంచం వైస్‌గా ఎవరున్నారంటే ఆల్బర్ట్ ఐన్‌స్టీన్. ఈ విధంగా విశ్వాన్ని, ప్రకృతిని లెక్కగట్టి మేమే మేధావులమని తమకు తాము ప్రకటించుకుంటూ విశ్వాన్ని కనుగొన్నాము, గ్రహాలను కనుగొన్నాము, అవి ప్రయాణించే, అవి తిరిగే లెక్కలు చేశాము. మాకంటే గొప్పవాడు ఎవరూ లేరని చెప్పేసి, మేము చెప్పిందే సత్యము, మేము చెప్పిందే న్యాయము అని చెప్పేసి ఈ సృష్టిని సృష్టించడానికి సృష్టికర్త లేడు, దేవుడే లేడని ఆయన పేరు స్టీవెన్ హకిన్స్ అనే శాస్త్రవేత్త చెప్పాడు. ఆయన అంగవైకల్యుడే అయినప్పటికీ అతనికి మైండ్ మాత్రమే పనిచేస్తుంది. మెదడు మాత్రమే పనిచేస్తుంది. ఆలోచనలు మాత్రమే పనిచేస్తాయి. అతనిలో ఉన్న అవయవాలు ఏ అవయవం కూడా అతనిలో పనిచేయదు. ఈ యొక్క ఫింగర్ తప్ప. ఆయన చెప్పాడు కాబట్టి దేవుడు లేడని నమ్మేవారు కూడా లేకపోలేదండి. అలాగే మనం రోజువారీ జీవితంలో చూసినట్లయితే లెక్కలు లేని జీవితం ముందుకు సాగదు. మనకు ఈ జీతం 2000 వస్తే 1500 ఖర్చు చేస్తే పొదుపు 500 చేయాలని లెక్క చేస్తాం. రేషన్‌కి, బట్టలకి, ఇంటికి, అద్దెకు,
సరుకుకు, సామాన్కు, వంట సామాగ్రికి ఈ విధంగా లెక్కలు వేస్తూ, స్కూల్ ఫీజులకు లెక్కలు వేస్తూ మన జీవితాన్ని ప్రారంభిస్తూ ఉంటాం. మన జీవితం లెక్కలతో ముడిపడి ఉంది. అలాగే ఈ ప్రపంచమే లెక్కలతో ముడిపడి ఉంది. కాబట్టి వీళ్ళేమనుకుంటున్నారంటే, దేవుడే లేడు, మాకంటే గొప్పవాడు ఎవరు లేరు. మేము దేన్నైనా సరే మేము లెక్కలు చేయగలుగుతాము, సాధించగలుగుతాము అని తమ్ము తాము మేధావులుగా ప్రపంచానికి వెలుగుపరుస్తున్నారు. కానీ దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఇవన్నీ మనిషి లెక్కలు అయితే చాలా జాగ్రత్తగా వినాలి. ఇవన్నీ మనిషి లెక్కలు అయితే, దేవుని లెక్కను మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 40వ అధ్యాయం 12వ వచనం. తన పొడిసెట్టులో జలములను కొలిచిన వాడెవడు? జేనతో ఆకాశంలో కొలకు చూచిన వాడెవడు? భూమిలోని మన్ను కొలత పాత్రలో ఉంచిన వాడెవడు? త్రాసులో పర్వతములను తూచిన వాడెవడు? తూనిక చేత కొండలను తూచిన వాడెవడు? ఆ తన పుడిసిలో అనగా తన చేతిలో జలములను కొలిచిన వాడెవడు? జానె అనగా తన జేనతో ఆకాశమును కొల చూచిన వాడెవడు? భూమిలోని మన్ను కొలపాత్రతో ఉంచిన వాడెవడు? త్రాసుతో పర్వతములను తూచిన వాడెవడు? తునిక చేత కొండలను తూచిన వాడెవడు? చాలా మంది ఇప్పుడు ఈ శాస్త్రవేత్తలుగా ఉంటున్న వారు తామేదో కనుగొన్నామని చెప్పేసి తామేదో ఆ కొత్త విషయాన్ని గ్రహించాము, నెరవేర్చాము, పరిశోధన చేసి పరిశీలించి చెప్పాము అని చెప్తున్నారు. అయితే వారికి దేవుడు చెప్తున్న సమాధానం, దేవుడు వారికి ఇస్తున్న ప్రశ్న ఏమిటంటే, మీ జ్ఞానముతో, మీ తెలివితో, మీ యుక్తితో, మీ మేధస్సుతో తన జలమును పుడిసితో కొలుస్తారా? జేనతో ఆకాశంని కొల చూస్తారా? భూమిలోని మన్ను కులపాత్రతో మీరు చేస్తారా? కొలుస్తారా? దేవుడు చేసిన సృష్టిలోని అణువణువును పరిశీలిస్తున్నారు మీరు. కానీ ఈ సృష్టిని చేసింది ఎవరు? గ్రహాలు ఎలా తిరుగుతున్నాయి, ఎలా వాటి తన చుట్టూ తాను తిరగడానికి ఎంత సమయం పడుతుంది, ఒక గంటకి ఎన్ని కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది, వడగాలులు వీచడానికి గల కారణం ఏమిటి, ఎంత ఉష్ణోగ్రత రాబడుతుందని ఉన్న వాటిని నువ్వు చేయగలుగుతున్నావు, ఉన్న వాటి నుండి పరిశీలన చేయగలుగుతున్నావు, ఉన్న వాటినే నువ్వు పరిశోధించగలుగుతున్నావు. కానీ దేవుడు లేని వాటిని ఉన్న వాటిగా పిలిచే దేవుడు. ఆకాశాన్ని చేసింది ఆయన, ఆకాశాన్ని తన జానెతో కొలిచింది ఆయన, జలములను చేసింది ఆయన. మనకు చూసినట్లయితే 70% ఈ భూ ప్రపంచం మీద వాటర్ ఉంది. అందులో 90%, 97% ఉప్పు నీరు అయితే 3% మాత్రమే మంచి నీరు ఉంది. ఈ విధంగా ఉప్పు నీరు ఎంతుందో కనుగొన్నాడు, లెక్క వేశాడు. మంచినీరు ఎంతుందో లెక్క వేశాడు. కానీ మరి ఆ అగాధ జలములను, ఆ సముద్రాలను తయారు చేసింది ఎవరో గ్రహించలేకపోతున్నాడు. భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటల సమయం పడుతుందని చెప్తున్నాడు. కానీ ఆ భూమిని ఎవరు తయారు చేశారు, ఆ భూమిని ఎవరు సృష్టించారు అని లెక్క చేయలేకపోతున్నాడు. ఆకాశం మనకు అందరానంతా ఉంది. ఆకాశాన్ని మనము ముట్టుకోలేము, అక్కడికి వెళ్ళలేము అని ఆలోచన చేయగలుగుతున్నాడు. కానీ మరి దేవుడు తన జానతో కొలతతో లెక్క చేస్తున్నాడని మాత్రం గ్రహించలేకపోతున్నాడు. పర్వతాల యొక్క శిఖరాగ్రాన్ని అంటుకుంటున్నాడు, ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కుతున్నాడు, ఆ శిఖరాగ్రం మీద జెండా పాతున్నాడు. కానీ మరి ఆ శిఖరాలను కలగజేసి ఆ యొక్క త్రాసులో తూచిన వారు ఎవరని ఆలోచించలేకపోతున్నాడు. చూసారా, మనిషి లెక్కలు ఎంత చిన్నగా ఉన్నాయి, దేవుని లెక్కలు ఎంత పెద్దగా ఉన్నాయి. మనిషి ఉన్న వాటిని పరిశీలించి తెలియజేస్తున్నాడు. కానీ లేని వాటిని ఉన్న వాటిగా పిలిచే దేవుడు. హెబ్రీల రాసిన పత్రికలో మనం చూస్తాము. ఉన్న వాటి ద్వారా విశ్వాన్ని కలగజేసి విశ్వం గురించి తెలుసుకుంటున్నావు, గెలాక్సీల గురించి తెలుసుకుంటున్నావు, నక్షత్రాల సముదాయం గురించి తెలుసుకుంటున్నావు, గ్రహాల గురించి తెలుసుకుంటున్నావు, సూర్యుని గురించి తెలుసుకుంటున్నావు, ఆస్టరాయిడ్స్ గురించి తెలుసుకుంటున్నావు, తోకచుక్కల గురించి తెలుసుకుంటున్నావు. ఉన్న వాటిని పరిశీలిస్తున్నావు, లెక్కలు చేస్తున్నావు. మరి ఈ ఉన్న వాటిని కలగజేసిన వారు ఎవరు? ఇప్పుడు ఉన్నాయి అంటే ఇక ముందు లేవు. తన నోటి మాట చేత, కొలిచి చేత, లెక్కల చేత దేవుడు ఈ సృష్టిని చేశాడు. తామే నీతిమంతులమని, మేమే జ్ఞానవంతులమని, మేమే శక్తివంతులమని, మాకు మించిన మేధస్సు లేదని, ఈ ప్రపంచంలో మేము ఏ లెక్కనైనా సరే చేస్తామనుకున్న వారికి దేవుడు వేస్తున్న ఒక ప్రశ్న చూడండి. ఆదికాండం 15వ అధ్యాయం 5వ వచనం. మరి ఆయన
వెలుపలికి అనగా అతను తీసుకుని వచ్చి, నీవు అనగా ఇక్కడ ఆకాశము వైపు ఆ దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్న మాట, మరియు ఆయన వెలుపలికి అతనిగా అనగా అబ్రహాముని తీసుకువచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములు లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి, నీ సంతానం అలాగవునని చెప్పెను. ఇక్కడ శాస్త్రవేత్తను మనం పెట్టినట్లయితే, ఆ శాస్త్రవేత్తతో నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములు లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని మనం ప్రశ్నించామనుకోండి, దేవుడు ప్రశ్నించాడనుకోండి, ఈ మనుష్యుడు ఆ యొక్క నక్షత్రాలను కనుగొనగలడా? ఆ నక్షత్రాల యొక్క లెక్కను చెప్పగలడా? ఒక్కసారి ఆలోచించండి. దేవా, మేమేమో భూమి మీద ఉన్నాము. మమ్మల్నేమో భూమి మీద సృష్టించావు. నువ్వేమో ఆకాశంలో ఉన్నావు. ఆకాశంలో ఉన్న నక్షత్రాలు లెక్కింపమంటున్నావు. మరి ఆ నక్షత్రాల లెక్క నీకు తెలుసా అని అధిక తెలివితో జ్ఞానవంతుడని మురిసిపోతుంటాడు గదా మనిషి. శాస్త్రవేత్తనని గొప్పలు చెప్పుకుంటాడు గదా మనిషి. ఉన్న తెలివి కంటే అధిక తెలివి ఎక్కువ ఉపయోగిస్తాడు కదా మనిషి. ఆ అధిక తెలివితో దేవిని ప్రశ్నిస్తే, మరి నేనంటే చెప్పలేను, నీవు చెప్పగలవా అని దేవుడినే ప్రశ్నిస్తే, ఆ యొక్క మనిషికి, ఆ యొక్క శాస్త్రవేత్తకు, ఆ యొక్క లెక్కలు కట్టే లెక్కల మాస్టర్‌కే దేవుడు ఇస్తున్న సమాధానం చూడండి. కీర్తనల గ్రంథం 147 అధ్యాయం 4 వచనం. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు. ఆ వాటికన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించుచున్నాడు. వాటన్నిటికి పేర్లు పెట్టుచున్నాడు. చూసారా? అధిక తెలివితో ఉన్న ఈ శాస్త్రవేత్తలు గాని, జ్ఞానవంతులు గాని, లెక్కల మాస్టర్ అనుకుంటున్న వారు గాని, దేవుణ్ణే ప్రశ్నిస్తే దేవుడు చెప్తున్న సమాధానం ఏందంటే, ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో ఆ నక్షత్రాల సంఖ్యను నియమించింది నేను. సంఖ్యను నియమించడమే కాదు, ప్రతి నక్షత్రానికి పేరు పెట్టి పిలుస్తున్నాడు. ప్రతి నక్షత్రానికి పేరు పెట్టి పిలుస్తున్నాడు. పుత్రిక నక్షత్రం అని యోబు గ్రంథంలో ఉంటుందండి. మనము యోబు గ్రంథంలో, యెషయా గ్రంథం 40 అధ్యాయం 20 వచనం, కృత్తిక నక్షత్రములకు కట్లు విప్పినది దేవుడే అని వ్రాయబడి ఉంటుంది. అంటే ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో ఆ నక్షత్రాల సంఖ్యను దేవుడు లెక్క కట్టగలుగుతాడు, లెక్క కట్టాడు. అలాగే ఆ కొన్ని కోట్ల లక్షల వేల నక్షత్రాలకు దేవుడు పేరు పెట్టి పిలుస్తున్నాడు. యెషయా గ్రంథం 40 అధ్యాయం 26 వచనం చూడండి. మీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరజేసి వీటన్నిటికి పేర్లు పెట్టి పిలుచువాడే గదా. ఆ తన అధిక శక్తి చేతను తనకు కలిగి తన ఉన్న అధిక శక్తి బలాతిశయ చేతను తనకు తనకు కలిగి ఉన్న కలిగి ఉన్న బలాతిశయము చేతను బలాతిశయమును ఆయన ఆయన ఒక్కటి అయినను ఒక్కటైనను విడిచిపెట్టలేదు. విడిచిపెట్టడు. ఒక్క నక్షత్రాన్ని కూడా విడిచిపెట్టకుండా ఎన్ని నక్షత్రాలకైతే ఆయన సంఖ్య నియమించి ఉన్నాడో అన్ని నక్షత్రాలకు పేరు పెట్టి పిలుస్తున్నాడు. నీకున్న జ్ఞానంతోటి నక్షత్రాల సంఖ్యనే లెక్కించలేని నీవు, దేవుడు నక్షత్రాలను కలిగించాడు. నక్షత్రాల యొక్క సంఖ్యను పెట్టాడు. ఆ సంఖ్యకు ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క పేరు పెట్టాడు. కొన్ని వేల లక్షల కోట్ల నక్షత్రాలలో ఒక నక్షత్రం పేరు కూడా మరవలేదు అంట. ఒక నక్షత్రము పేరు కూడా విడవలేదు అంట. వీటన్నిటిని పెట్టి పిలిచివాడే కదా. ఒక్కటి ఆయనను విడిచిపెట్టడు. ఒక్క నక్షత్రం ఆయనను విడిచిపెట్టకుండా ఆయన కలగచేసిన ప్రతి నక్షత్రానికి పేరు పెట్టాడు. చూసారా? మనిషి లెక్క చూడండి, దేవుని లెక్క చూడండి. మనిషి లెక్క ఉన్న వాటిని మాత్రమే పరిశీలించగలడు. దేవుని లెక్క లేని వాటిని సైతం కలిగించగలడు. అయ్యా దేవుడా, మేమేమో భూమి మీద ఉన్నాము, అవేమో ఆకాశంలో ఉన్నాయి, కాబట్టి మాకు వీలు కాలేదు. నువ్వు భూమి మీద ఏ లెక్క అయినా చెప్పు, ఆ లెక్కకు మేము లెక్క కట్టి చెప్తాము, లెక్క పెట్టి చెప్తాము, ఖచ్చితంగా నువ్వు అడిగిన ప్రశ్నకు లెక్కలు వేస్తాము అని ప్రశ్నిస్తే, దేవుడు వేస్తున్న మరొక లెక్క ప్రశ్న చూద్దాము. మత్తయి సువార్త 10వ అధ్యాయం 30వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 30వ వచనం. మీ తల వెంట్రుకలు అన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల అయితే కంటే శ్రేష్ఠులు. దేవుడు ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు. ఓ శాస్త్రవేత్త, ఓ జ్ఞానవంతుడా, ఓ మానవుడా, నేనే గొప్పవాడనని ప్రగల్భాలకు వెళ్తున్న ఒక మానవుడా, నీ తలలో ఉన్న వెంట్రుకలు ఎన్నో నువ్వు చెప్పగలుగుతావా? ఆకాశ నక్షత్రాల లెక్క అయితే అది దూరం ఉందంటున్నావు, నీకు అందదంటున్నావు, నువ్వు కనబడదంటున్నావు, నువ్వు లెక్క చేయలేనంటున్నావు కదా.
మరి నీ యొక్క తలలో ఉన్న తల వెంట్రుకల లెక్క చెప్పగలుగుతావా అని దేవుడు ప్రశ్నిస్తే, దీనికైనా మానవుడు ఆన్సర్ ఇవ్వగలుగుతాడా? దీనికైనా మానవుడు లెక్క పెట్టగలుగుతాడా? దీనికైనా మానవుడు లెక్క చెప్పగలుగుతాడా? ఒక్కసారి ఆలోచించండి. ఈ యొక్క ప్రపంచంలో 850,00,00,000 మంది ప్రజలు ఉంటే, ఆ 850,00,00,000 ప్రజలలో ఉన్న తల వెంట్రుకల లెక్కని దేవునికి తెలుసు. దాదాపు ఈ యొక్క విశ్వం పుట్టి 15,000 సంవత్సరాలు అయితే, ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు చనిపోయిన వారు కొన్ని లక్షల కోట్ల మంది అయితే, ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు ఉన్న యొక్క మనుషుల యొక్క తల వెంట్రుకలని లెక్క దేవునికి తెలుసు. దేవుని ఆజ్ఞ లేనిదే తల వెంట్రుకలలో ఒక వెంట్రుకైనను నేల రాలేదని దేవుడు సెలవిస్తున్నాడు. వెంట్రుక కూడా లెక్క ఉంది. దేవుని లెక్కలతో మనుషుల లెక్క సరిపోతుందా? ఒక్కసారి ఆలోచించండి. అలాగే మనం చూసినట్లయితే వెంట్రుకలనే లెక్కించిన దేవుడు, వెంట్రుకలనే దేవుడు ఇన్ని కోట్ల మంది యొక్క వెంట్రుకలను లెక్కించిన దేవుడు మరి మన అవయవాలను లెక్కించలేడా? మనం చూసినట్లయితే మనకు ఎముకలు 205 ఉంటాయంట. చిన్న పిల్లలకు 300 ఎముకలు ఉంటాయంట. కాలక్రమేణా అవి అభివృద్ధి చెంది 206 ఎముకలుగా మారుతాయి. ఒక మనిషి పుట్టిన తర్వాత, ఒక మనిషి జన్మించిన తర్వాత, ఒక మనిషి ఎదిగిన తర్వాత లెక్కించి చెప్తున్నావు నువ్వు. ఒక ప్రౌఢ మానవుని యొక్క ఎముకలు 206 అని చెప్తున్నావు. ఒక చిన్న పిల్లవాడికి పుట్టిన తర్వాత ఎముకలు లెక్క పెట్టి చెప్తున్నావు. కానీ పుట్టక ముందే మన యొక్క అవయవాలు ఎలాగో నిర్మాణం అవుతున్నాయో, ఏ రోజు నిర్మాణం అవుతున్నావో, కళ్ళు ఏ రోజు నిర్మాణం అవుతున్నాయి, ముక్కు ఏ రోజు నిర్మాణం అవుతుందని తన జీవ గ్రంథంలో దేవుడు వ్రాసుకుంటున్నాడు. అదే వచనాన్ని దావీదు గారు చెప్తున్నాడు చూడండి. కీర్తన గ్రంథం 139 అధ్యాయం 16వ వచనం. కీర్తన గ్రంథం 139 అధ్యాయం. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను. చూడండి, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినంలో అనగా స్వర్ణలతకు 50-60 సంవత్సరాలు దేవుడు అనుకొని నియమించక మునుపే, ఆ దినములలో ఒక్కటైనా కాక మునుపే నా దినములన్నీయు నీ గ్రంథంలో వ్రాసుకున్నావు. ఫలానా రోజు పుట్టాలి అనగా తల్లి గర్భంలోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఈ రోజు, ఈ డేటు, ఈ దినమున కళ్ళు ఏర్పడాలి, ముక్కు ఏర్పడాలి, అవయవాలు ఏర్పడాలి. ఈ యొక్క 9 నెలలు నిండిన తర్వాత పుట్టాలి. ఒక్క దినమైనను కాక ముందుకే మన గురించి దేవుడు ఏం చేసుకుంటున్నాడు? లెక్క వేసుకుంటున్నాడు. ఇన్ని సంవత్సరాలు బ్రతకాలని చెప్పేసి జీవ గ్రంథంలో వేసుకుంటున్నాడు. శాస్త్రవేత్తలు ఆయుష్‌ని పెంచడానికి, ఆయుష్ లెక్క పెంచడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు, విఫలమైపోయారు. ఒక్క రోజు కదా! దేవుని ఆజ్ఞ లేనిది ఒక్క నిమిషము కూడా ఆ యొక్క మనిషి యొక్క ఆయుష్‌ని పెంచలేకపోయారు. ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంతో ఆరాటపడుతున్నారు. పరిశీలన చేస్తున్నారు. పరిశోధన చేస్తున్నారు ఆయుష్ పెంచడానికి. కానీ వారి వల్ల అవుతలేదు. ఎందుకనగా దేవుడు మనం గర్భంలో పిండముగా మారముందుకే మనకు నియమించిన దినాలు తన గ్రంథంలో వ్రాసుకున్నాడు. అలాగే మనం చూసినట్లయితే దేవుని లెక్కలు మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం 139 అధ్యాయం 1 నుండి 4 వచనాలు. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను, నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటిని నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలియను. దేవుడు మనం ఎప్పుడు లేస్తాము, ఎప్పుడు నిల్చుంటాము అని తన జీవ గ్రంథంలో వ్రాసుకుంటూ ఉన్నాడండి. దేవుడు నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. మనము ఇప్పుడు మాట్లాడుతున్నాము. ఈ ప్రసంగాన్ని నేను చెప్తున్నాను అని నేను ఈ రోజు పరిశీలన చేశాను. వారం రోజుల ముందు మాత్రం నాకు తెలుసు. కానీ నేను ఈ రోజు ఈ వాక్యాన్ని చెప్తానని దేవునికి ఎప్పుడో తెలుసు. మనకు తలంపులు రాకమునిపే ఆయన మన తలంపులను ఎరిగి ఉన్నాడు.
ఒక ఆలోచన మన హృదయంలోకి రాకమునుపే ఆయనకు అది తెలిసే ఉన్నది. ఎందుకంటే మనల్ని సృష్టించిన సృష్టికర్త ఆయననే కాబట్టి, మనల్ని జీవింపచేస్తుంది, చలింపజేస్తుంది, నడిపింపచేస్తుంది, మనకు ఆయుష్షునిచ్చి ఈ భూమి మీద మనల్ని నిలువబెడుతుంది ఆయన్నే కాబట్టి ఆయనకు అన్నీ తెలుసు. అలాగే మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 56 అధ్యాయము 8 వచనము. అలాగే యోబు గ్రంథము 31 అధ్యాయము 4 వచనంలో చూసినట్లయితే ఇంకా దేవుడు మనల్ని ఏది లెక్కిస్తున్నాడు? మన వెంట్రుకలు లెక్కిస్తున్నాడు. మన అవయవాలు లెక్కిస్తున్నాడు. మన ఆయుష్‌ను లెక్కిస్తున్నాడు. మన ఆయుష్ ఎంతనో లెక్కపూర్వకంగా తన జీవ గ్రంథంలో వ్రాసుకుంటున్నాడు. మన పడకను ఆయన ఎన్ని గంటలు, ఎన్ని నిమిషాలు నిద్రపోతున్నాడో రాసుకుంటున్నాడు. మన మాటలు అన్ని లెక్క రాసుకుంటున్నాడు. ఏ మనిషి అయినా తన జీవితంలో ఇన్ని మాటలు మాట్లాడారని చెప్పగలుగుతారా? ఈవెన్ మనమైనా ఏ మనిషి అయినా నేను పుట్టినప్పటి నుంచెల్లి ఇప్పటి వరకు జీవించినన్ని సార్లు ఇన్ని సంవత్సరాలు జీవించాను. ఇన్ని మాటలు మాట్లాడాను. ఇన్ని గంటలు పడుకున్నాను. ఇన్ని గంటలు నివసించాను. నిద్రలేని రాత్రులు గడిపాను. పగలు ఇన్ని గంటలు ఉండగలిగాను అని ఎవరైనా చెప్పగలుగుతారా? మానవుడు లెక్క చేయగలుగుతాడా? కానీ దేవుడు మన పడకను మనం ఎన్ని గంటలు పడుకుంటున్నామో రాసుకుంటున్నాడు. మనం ఎన్ని గంటలు పని చేస్తున్నామో రాసుకుంటున్నాడు. మన యొక్క జీవిత ఆయుష్షు కాలాన్ని రాసుకుంటున్నాడు. తన జీవ గ్రంథంలో రాసుకుంటున్నాడు. అలాగే చూడండి, ఆయన నా ప్రవర్తన ఎరుగును గదా! నా అడుగు జాడలన్నిటిని లెక్కించును గదా! నువ్వు పుట్టినప్పటి నుంచెల్లి ఎన్ని సంవత్సరాలు బ్రతికితే ఎన్ని అడుగులు వేశావో నీ అడుగు జాడలన్నీ కూడా దేవుడు లెక్క కడుతున్నాడు. చూడండి, యోబు గ్రంథం 31 అధ్యాయం 4 వచనం. ఆయన యోబు నా గ్రంథం ప్రవ ఆయన నా ప్రవర్తనను ఎరుగును గదా! నా ఆయన నా అడుగు ప్రవర్తన జాడలన్నిటిని ఎరుగును గదా! లెక్కించును గదా! నా అడుగు జాడలన్నిటిని లెక్కించును గదా! మనం ఎన్ని సంవత్సరాలైతే జీవిస్తూ ఉన్నామో, మనము తప్పటడుగులు అనుకుంటారు చూడండి. నవజాత శిశువుగా ఉన్న శైశవ దశలో ఉన్న శిశువు 2 సంవత్సరాలు అనగా 0 నుండి 2 సంవత్సరాల లోపు అనగా మొదటి సంవత్సరంలో తప్పటడుగులు వేస్తుంటాము. మన కుమారుడు లేదా మన కుమార్తె తప్పటడుగులు వేస్తూ నడుస్తూ ఉంటే మనం ఎంతో ఆనందిస్తుంటాము. ఎంతో సంతోషిస్తుంటాము. ఆ యొక్క రోజును మన కెమెరాలలో బంధించుకుంటాము. వీలైతే వాటిని ఫోటోలు తీసుకుంటాము. కానీ దేవుడు మనము మొదటి అడుగు ఎప్పుడు వేశామో, చివరి అడుగు ఈ భూమి మీద ఎప్పుడు చాలించామో, మన యొక్క అడుగు జాడలన్నీ కూడా లెక్క పెడుతున్నాడు. జ్ఞానవంతుడం అనుకుంటున్నా, తెలివిమంతులం అనుకుంటున్నా, శాస్త్రవేత్తలుగా పిలువబడుతున్న, సృష్టిని, విశ్వాన్ని, ప్రకృతిని అంచనా వేసి లెక్కలు కడుతున్న ఈ మనుషులకు వేసే ప్రశ్న, మీ జీవితంలో మీరు ఎన్ని అడుగులు వేశారో మీ లెక్క చెప్పగలుగుతారా? మీరే, వేరే వాళ్ళది అవసరం లేదు. మీ యొక్క జీవితంలో మీరు ఎన్ని అడుగులు వేసి మీ జాడలు చెప్పగలుగుతారా? అడుగులే కాదు, మనం ఎక్కడ అడుగు వేశామో ఆ జాడలు గూడా లెక్కిస్తున్నాడంట. జాడ అంటే గుర్తు. సిద్దిపేటలో ఒక అడుగు, సంగారెడ్డిలో ఒక అడుగు, హైదరాబాద్‌లో ఒక అడుగు, గుంటూరులో ఒక అడుగు. నువ్వు నీ జీవితంలో ఎన్ని సంవత్సరాలు, ఎన్ని ప్రదేశాలు తిరిగావో ఆ అడుగులు మరియు జాడలు 2 లెక్క పెడుతున్నాడు దేవుడు. ఈ రోజు వేసిన అడుగులనే మనం గుర్తించుకోలేము. ఒక్కరోజు, ఒక గంటలో మనం ఎన్ని అడుగులు వేసామో లెక్కించుకుంటూ పోతే మన జీవితము ఆ లెక్కతే అయిపోతుంది. మనం ముందుకు సాగిపోము. కానీ దేవుని లెక్క చూడండి. మనుషులు వేసే చిన్న చిన్న లెక్కలకు, మనుషులు తమ జ్ఞానంతో వేసిన చిన్న చిన్న లెక్కలకే అతిశయోక్తి పడుతూ, నేనే మేధావిననుకుంటూ విర్రవీగుచున్న ఈ సమాజంలోని మనుషులకు నీ యొక్క అడుగు జాడలను నువ్వు చెప్పగలుగుతావా అని ప్రశ్నిస్తే సమాధానం ఉందా? ఒక్కసారి ఆలోచించండి. అయితే మనం ఇప్పుడు యొక్క మనుషుల లెక్కలకు, దేవుని లెక్కలకు వ్యత్యాసం చూసాము. మనుషుల యొక్క లెక్కలు దేవుడు సృజించిన సృష్టి ద్వారా లెక్కించగలుగుతున్నారు కానీ, తమ జ్ఞానంతో నిర్మించిన నిర్మాణాలు కాదు. దేవుడు కనిపిస్తున్న ఈ విశ్వాన్ని కనిపించని పదార్థాలతో చేశాడు. మీకు అర్థమవుతుందా అండి? మనకి ఇప్పుడు భూమి కనిపిస్తుంది. సూర్యుడు కనిపిస్తున్నాడు. నక్షత్రాలు కనిపిస్తున్నాయి. ఆకాశం కనిపిస్తుంది. విశ్వం కనిపిస్తుంది ఇప్పుడు. ఇవన్నీ కనిపించే ఈ పదార్థాలు, కనిపించే ఈ యొక్క పదార్థాలు కనిపించని పదార్థాలతో తయారు చేయబడ్డాయి. ఉదాహరణకు మీకు ఒక ఉదాహరణ చెప్తానండి. ఆక్సిజన్ మనకు కనిపిస్తుందా? కనిపించదు. హైడ్రోజన్ మనకు కనిపిస్తుందా?
కనిపించదు. అవి 2 వాయువులు. కనిపించని ఈ 2 వాయువులతోటి కనిపించే నీరు తయారవుతుంది. 2 హైడ్రోజన్ వాయువులతోటి ఒక ఆక్సిజన్‌తో కలిపితే H2O అని నీరు తయారు కావడం జరుగుతుంది. కనిపించని ఆ 2 వాయువులతోటి కనిపించే నీరును తయారు చేయడం జరిగింది. ఇది మీకు అర్థమవుతే ఈ కనిపిస్తున్న ఈ విశ్వము కనిపించని పదార్థాలతో తయారు చేయబడ్డాయని హెబ్రీల రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అలాగే లేని వాటిని ఉన్న వాటిగా పిలిచే దేవుడు. లేని వాటిని అనగా ఒకప్పుడు భూమి లేదు. దేవుడు ఏమన్నాడు? భూమి కలుగును గాక అన్నాడు. ఒకప్పుడు ఆకాశం లేదు. విశ్వం ఆరంభంలో ఆకాశం కలుగును గాక అన్నాడు. పక్షులు లేవు. ఆకాశం విశాలమందో పక్షులు ఎగురును గాక అన్నాడు. మొక్కలు లేవు. భూమి మొక్కలని మొలిపించును గాక అన్నాడు. అంటే లేని వాటిని ఉన్న వాటిగా పిలిచే దేవుడు. లేని వాటిని ఉన్న వాటిగా పిలిచిన దేవుని యొక్క లెక్క ఎక్కడా? ఉన్న వాటిని కనుగొన్న నీ లెక్క ఎక్కడ? విశ్వాన్ని తయారు చేసి అంతరిక్షాన్ని కలగజేసి ఈ అంతరిక్షంలో కేంద్ర బిందువుగా భూమిని ఎందుకు ఉంచాడు? భూమి మీద మనము ఉన్నాం కాబట్టి. బూడిదయ్యే ఈ భూమితో, మట్టి అయ్యే ఈ భూమితో అంతరిక్షం అంతరిస్తుందా అంటే అంతరించిపోతుంది. భూమే లేనప్పుడు, భూమిలో ఉన్న మనుషులే లేనప్పుడు ఈ విశ్వం ఎందుకు? చెప్పండి. ఒక కుమారుడు పుడతారని చెప్పేసి మనం ఏం చేస్తారు? పిల్ల పుట్టక ముందే కుళ్ళ పుట్టేది ఒక తల్లి అని ఒక సామెత ఉంటుంది. అంటే పుట్టబోయేది పిల్ల, ఆ పిల్ల కోసం కుళ్ళ కావాలి, డ్రెస్సులు కావాలి. కొడుకు ఉన్నారు కాబట్టి డ్రెస్సులు కొంటున్నాము. బిడ్డ ఉన్నది కాబట్టి డ్రెస్సులు కొంటున్నాము. వారు మన కడుపులో జన్మించారు కాబట్టి వారికి ఆస్తిని సమకూరుస్తున్నాము. వారే లేకపోతే ఆస్తులు ఎందుకు? డ్రెస్సులు ఎందుకు? భూమి ఉంది కాబట్టే తోకచుక్కలు ఉన్నాయి, గెలాక్సీలు ఉన్నాయి, అంతరిక్షం ఉన్నది, విశ్వం ఉన్నది, ప్రపంచం ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి. అంటే వీటన్నిటికీ కేంద్ర బిందువు ఏంటంటే భూమి. ఆ భూమి ఎందుకు కేంద్ర బిందువు అంటే భూమి మీద మనమే నివసిస్తున్నాం కాబట్టి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 26వ వచనంలో యావత్ భూమి మీద కాపురం ఉండుటకు మనుషులను సృజించాడు అని సూర్యకేంద్ర సిద్ధాంతం, భూకేంద్ర సిద్ధాంతం కోపర్నికస్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. ఏమని? విశ్వానికి మూలము భూమి అని చెప్పాడు. కానీ బైబిలు ఎప్పుడో చెప్తుంది. అంటే ఉన్న వాటికి లెక్క చేస్తున్నావు. బుధుడి చుట్టూ తిరగడానికి లెక్క చేస్తున్నావు. గురుని తన చుట్టూ తాను తిరగడానికి లెక్క చేస్తున్నావు. భూ పరిభ్రమణానికి లెక్క చేస్తున్నావు. భూభ్రమణానికి లెక్క చేస్తున్నావు. నక్షత్రాలు లెక్కించకపోయిన ఊహాగానాలతో ఇన్ని కోట్ల లక్షల సముదాయాన్ని, నక్షత్రాల సముదాయాన్ని గెలాక్సీ అంటున్నావు. ఉన్న వాటిని కనుగోవడం పెద్ద లెక్క కాదు. లేని వాటిని ఉన్న వాటిగా పిలిచేవాడు గొప్పవాడు. ఆకాశము తన జానెలతో లెక్క కలిపేవాడు గొప్పవాడు. పర్వతమును తాసునులో తూచి పెట్టేవాడు గొప్పవాడు. అలాంటి దేవుని లెక్కలలో నువ్వు ఆఫ్టర్ ఎంత అండి? జుజుబి కదా అండి. కానీ తనకున్న జ్ఞానంతో నేనే లెక్కల మాస్టర్ను, జ్ఞానవంతుడను, మేధావుడును, గొప్పవాడను, శాస్త్రవేత్తను, ఎవరు కనుగోలేని అని దాన్ని నేను కనుగొన్నాను అని విర్రవీగుచున్నావంటే నీ జ్ఞానం ఎలాంటిది ఒక్కసారి ఆలోచించండి. అంటే దేవుని లెక్కలతో మనిషి లెక్కలకు దరిదాపున కాదు కదండి. పాయింట్ తర్వాత ఉన్న వాటికి విలువ ఉండదు. అలాంటి విలువలేని లెక్క నీది. అయితే ఇప్పుడు దేవుని లెక్కలకు, మనిషి లెక్కలకు చూసాము. మరి దేవుడు మన నుండి అడిగే లెక్కలు ఏంటి? మనల్ని ఏం లెక్క అడుగుతాడో, అసలు లెక్క అంటే ఏంటి? దేవుడు లెక్కలు అడుగుతాడా అని మనం చూసినట్లయితే చూడండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 23వ వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 23వ వచనం. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొన గోరిన ఒక రాజును పోలి ఉన్నది. పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొన గోరిన ఒక రాజును పోలి ఉన్నది. అంటే దేవుడు మనకు లెక్క చూస్తాడు అన్నమాట. మనకు కూడా లెక్క ఉందన్నమాట. నీ రోజువారీ జీవితంలో, నీ దైనందిన జీవితంలో, నీ యొక్క కార్యక్రమాలలో లెక్క ఉన్నట్టే దేవుడు కూడా మన జీవితాలలో లెక్క చూస్తాడంట. తన దాసుల యొద్ద లెక్క చూచుకొన గోరిన ఒక రాజును పోలి ఉన్నది. ఈ వచనాన్ని బట్టి ప్రపంచంలో ఉన్న మానవాళి కూడా దేవుడు లెక్క కడుతాడు. దేవుడు లెక్కను అడుగుతాడు.
అలాగే మనం చూసినట్లయితే మత్తయి సువార్త 25వ అధ్యాయం 19వ వచనం చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 19వ వచనం. బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. సుఖంగా జీవిస్తున్నావేమో, సంతోషంగా జీవిస్తున్నావేమో, దేవిని మరిచి జీవిస్తున్నావేమో, దేవుడే లేనని జీవిస్తున్నావేమో, కానీ ఒక రోజు ఉంది. ఆ రోజున దేవుడు నిన్ను ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. ఒక యజమానుడు దాసుని లెక్క అడిగినట్టు, ఒక రాజు తన దాసులను లెక్క అడిగినట్టు, ఖచ్చితంగా దేవుడు మనందరినీ లెక్క అడుగుతాడు. అలాగే ఒక యజమానుడు ఉన్నాడంట. ఆ యజమానుడు ఏం చేశాడు అంటే తన గృహాన్ని నిర్వహించుటకు అనగా గృహ నిర్వాహకునిగా ఒక దాసుని నియమించాడంట. అయితే ఆ గృహ నిర్వాహాన్ని కూడా ఎవరు యజమానుడు ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. మనం ఒక పనివారిని పెట్టుకుంటే వారికి మనము లెక్క అడుగుతాము. అదే వచనాన్ని చూడండి, లూకా సువార్త 16వ అధ్యాయం 2వ వచనం. అతడు వాణ్ణి పిలిపించి అనగా యజమానుడు వాణ్ణి పిలిపించి, నన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? నీ గురించి ఒక్కొక్కరు ఒకలా అంటున్నారు. అయితే నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము. నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడవై ఉండవల్ల కాలదని వానితో చెప్పెను. అంటే ఒక గృహాన్ని నిర్వహణ చేసే గృహ నిర్వాహానికి కూడా లెక్క ఉంటుంది. ఒక యజమానుడు తన దాసుకుని లెక్క అడుగుతున్నాడు. ఒక రాజు తన దాసుని లెక్క అడుగుతున్నాడు. ఒక యజమానుడు తన గృహ నిర్వాహకత్వపు వాని దాసుని యొక్క లెక్క అడుగుతున్నాడు. మరి ఇంతకీ మన లెక్క ఏంటిది? మనల్ని దేవుడు అడిగే లెక్క. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? ప్రతిదానికి లెక్క ఉంటుంది, ప్రతి జీవితానికి లెక్క ఉంటుంది, ప్రతి జాబుకు లెక్క ఉంటుంది, ప్రతి కార్యాచరణకు లెక్క ఉంటుంది. అలాగే మనకు కూడా లెక్క ఉంటుంది. మనకు వేసేబోయే లెక్క, దేవుడు మనను అడగబోయే లెక్క ఏమిటో తెలుసుకునే ముందు బైబిల్ గ్రంథంలో ఒక అతని లెక్కను దేవుడు చూశాడు. ఆయన గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనకు తెలుసు, ఈ లోకాన్ని ఏలిగిన సామ్రాజ్యాలు 4 సామ్రాజ్యాలు. బబులోను సామ్రాజ్యము, మాదీయ పారసీకుల సామ్రాజ్యము, గ్రీకు సామ్రాజ్యము, రోమా సామ్రాజ్యము. ఈ 4 సామ్రాజ్యాలను తలదన్నే సామ్రాజ్యమే క్రీస్తు సామ్రాజ్యము. ఆ క్రీస్తు సామ్రాజ్యంలోనే మనం అందరము జీవిస్తున్నాము. అయితే బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలించిన నెబుకద్నెజరు అనంతరము అనగా అతడు చనిపోయిన తరువాత బెల్షస్సరు అనే తన కుమారుడు తన యొక్క గృహంలో ఒక విందుని ఏర్పాటు చేశాడు. 1000 మందికి విందు ఏర్పాటు చేశాడు. అయితే తన తండ్రి యెరూషలేములో ఉన్న వారందరిని కొల్లగొట్టి యెరూషలేం పట్టణాన్నంతా నాశనం చేసి యూదులను తన రాజ్యానికి అనగా బబులోని రాజ్యానికి తీసుకొని రావడం జరిగింది. ఆ తీసుకువచ్చే క్రమంలో ఆ మందిరములోని బంగారు పాత్రలను తీసుకురావడం జరిగింది. అయితే ఆ విషయం తెలుసుకున్న ఈ యొక్క బెల్షస్సరు తను 1000 మందికి దావతిస్తున్నాడు కదా, విందు చేస్తున్నాడు కదా, ఆ యొక్క పాత్రలు తీసుకురండి, ఆ పాత్రలో ద్రాక్షారసము విందు ఆరగిద్దాము అని అంటాడు. అన్నప్పుడు తన కింద ఉన్న దాసులు ఆ యొక్క పాత్రలను తీసుకొస్తారు. ఆ పాత్రలలో ఆ యొక్క ద్రాక్షారసాన్ని, ఆ యొక్క ఆహారాన్ని, విందును ఆరగిస్తారు. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, ఈ బెల్షస్సరికి యూదుల దేవుడైన గొప్ప మహానుభైన దేవుడు నిజమైన దేవుడని తెలుసు. ఆయనే ఈ సృష్టిని కలిగించాడు. యూదుల రాజుగా అనగా యూదులను సృష్టించిన దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయనని అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేసేవల గొప్పవాడు అని కూడా తెలుసు. ఎందుకంటే ఆ యొక్క నెబుకద్నెజరు రాజు తన యొక్క గొప్పతనము తన్ను తానే హెచ్చించుకొని గర్విష్ఠుగా ఉన్నప్పుడు దేవుడు ప్రత్యక్షమై, నీవు అడవిలోకి కొనుపోబడదువు, ప్రజలు నిన్ను గెంటి వేస్తారు, నీవు అడవిలో ఉన్న గడ్డి మేయుదువు అని దేవుడు అన్నప్పుడు, అలాగనే నెబుకద్నెజరు అడవిలోకి వెళ్ళి గడ్డి తింటాడు. ఆ విషయం బెల్షస్సరుకి తెలుసు. మా నాన్న గర్వించినప్పుడు దేవుడు అతని గర్వాన్ని అణిచాడు, అడవిలోకి పారద్రోలాడు. గడ్డిని తిన్నాడని తెలిసి కూడా ఆ యొక్క పాత్రలు పరిశుద్ధమైనవి, అవి దేవునివి, అవి ముట్టొద్దని తెలిసినా కూడా గర్వంతో ఏం చేశాడు?
ఆ పాత్రలో ద్రాక్షారసము విందును పుచ్చుకున్నాడు. అప్పుడు దేవునికి కోపం మండిపడి వ్రేలు వంటి చేతి వంటి ఒక పెద్ద చేతు వచ్చి ఆ యొక్క గోడ మీద ఒక వేలుతో మేనే మేనే టేకెల్ ఉఫార్సిన్ అని వ్రాయడం జరిగింది. అది చూసిన ఆ బెల్షస్సరుకు నడుము నుండి తల వరకు పక్షవాతం వచ్చి పడిపోయి వణుకుతూ ఉండిపోయాడు. ఉండిపోయినప్పుడు అక్కడ ఉన్న జ్ఞానులను, శాస్త్రులను, పరిసయ్యులను పుస్తకాలలో ప్రావీణ్యం పొందిన వారిని అందరిని పిలిచాడు కానీ, దాని యొక్క అర్థాన్ని ఎవరు వివరించలేకపోయారు. వివరించలేకపోయినప్పటికీ దానియేలు అనే గొప్ప భక్తుడు ఉన్నాడు, మహానుభావుడు ఉన్నాడు. అతడు దైవ దర్శనం కలిగిన వాడు ఉన్నాడు. దీనికి ఆయన తప్ప వేరే వారు సమాధానం చెప్పరు అన్నప్పుడు, ఆ యొక్క బెల్షస్సరు దావీదు గారిని తీసుకొచ్చినప్పుడు, నీవు నీ దేవుని యొక్క గొప్ప శక్తి తెలిసినప్పటికీ, దేవుడు నీ తండ్రికి చేసిన విషయం నీకు తెలిసినప్పటికీ, నీవు ఇంత ఘోరానికి పూనుకున్నావు కాబట్టి, దేవుడు చెప్తున్న సమాధానము మేనే మేనే టేకెల్ ఉఫార్సిన్‌కి అర్థం మనం ఇప్పుడు బైబిల్ గ్రంథంలో చూద్దాము. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 24 నుండి. కావున తన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసెను. వ్రాసిన శాసనం ఏదనగా మెనెమెనె టెకేల్ ఉఫార్సిస్. ఈ వాక్య భావం ఏమనగా, మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించెను. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. ఫెరెస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడును. ఇక్కడ మనం చూసినట్లయితే నీ యొక్క రాజ్య పరిపాలన, నీ యొక్క రాజ్య పరిపాలించే విధానం నిన్ను చూసినప్పుడు అది బావుగా లేదు కాబట్టి నీ నుండి ఆ రాజ్యము తీసివేయబడింది. అలాగే మనం చూసినట్లయితే టేకేల్ అనగా నిన్ను త్రాసులో కొలిచాను. నిన్ను త్రాసులో లెక్క చూసినప్పుడు నీ యొక్క చెడ్డ కార్యములు, నీ యొక్క అహంకారము, నీ యొక్క బుద్ధి, నీ యొక్క వంకరి మాటలు ఆ యొక్క త్రాసులో కొలిచినప్పుడు అదే ఎక్కువ కనబడింది. నీతి తక్కువ కనబడింది. త్రాసులో నిన్ను కొలిచాను, లెక్క చేశాను కాబట్టి నీవు తక్కువ కనబడ్డావు అనగా అనగా నీ క్రియలు, నీ పనులు. కాబట్టి ఈ యొక్క రాజ్యాన్ని నీ నుండి తీసివేశాను. నిన్ను కూడా పాత్రలో చూస్తే నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. అలాగే ఫెరెన్ అనగా నీ రాజ్యం నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడును. అంటే బెల్షస్సర్‌కు ఒక్కరికే త్రాసులో లెక్కబడుతుంది అనుకుంటున్నారా? ప్రపంచంలో పుట్టుకొస్తున్న ప్రతి మానవాళికి దేవుడు తన త్రాసులో చూస్తాడు. తన త్రాసులో చూసినప్పుడు నీ లెక్క తక్కువ కనబడితే పరిస్థితి ఏంటో తెలుసా? ఒక్కసారి ఆలోచించాలి. అలాగే మనం చూసినట్లయితే మనము దేనికి లెక్క అప్పచెప్పాలి అంటే మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం. నేను మీతో చెప్పునదేమనగా, మనుష్యుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. ఓ ప్రపంచ మానవులారా, క్రైస్తవులారా, క్రీస్తును అంగీకరించి మేము నీతిమంతులమని చెప్పుకొంచున్న వారలారా, మీరు పలికే ప్రతి వ్యర్థమైన మాటకు లెక్క అప్పచెప్పాలి. నువ్వు వ్యర్థమైన మాటలు మాట్లాడి మర్చిపోతున్నావేమో, నీ వ్యర్థమైన మాట మాట్లాడి నిద్రపోతున్నావేమో, నీ వ్యర్థమైన మాటలు మాట్లాడి ఇది దేవుడు చూడలేదనుకుంటున్నావేమో, కానీ మనుషులైన ప్రతి ఒక్కరు గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే, మీరు పలుకు ప్రతి వ్యర్థమైన మాటకు లెక్క అప్పచెప్పవలసి ఉంది. వ్యర్థమైన మాట అంటే ఏంటి? ఇతరులకు శాపనార్థాలు పెట్టడము వ్యర్థమైన మాటనే. బూతు మాటలు మాట్లాడము వ్యర్థమైన మాటనే. ఇతరుల గురించి కొండెపు మాటలు మాట్లాడము వ్యర్థమైన మాటలే. జగడమాడినప్పుడు తొలే మాటలు వ్యర్థమైన మాటలే. చాలా మంది ఏమంటారు, ఒక ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటుంది, విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు. ఖచ్చితంగా విస్తారమైన మాటలో దోషం ఉంటుందని తెలుసు, కానీ విస్తారమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఆ విస్తారమైన మాటలు నీకు గుర్తుంటాయో లేవో నీ జీవితంలో, కానీ ఆ యొక్క విమర్శ దినమందు, క్రీస్తు రెండవ రాకడ అందు నీవు పలుకు ప్రతి వ్యర్థమైన మాటకు లెక్క అప్పచెప్పాలి. తస్మత్ జాగ్రత్త. నాలుక ఉంది కాబట్టి ఏది పడితే అది మాట్లాడాలనుకుంటున్నారా? ఇక్కడి మాటలు అక్కడ చెప్తున్నారు, అక్కడి మాటలు ఇక్కడ చెప్తున్నారు. జగడాలు వచ్చినప్పుడు బూతులు మాట్లాడుతున్నారు. వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ, వ్యర్థమైన ప్రసంగాలు చేస్తూ, ఇతరుల గురించి మాట్లాడుతూ, ముసలమ్మ ముచ్చట్లు పెడుతూ, లేని వార్తను పుట్టిస్తూ
ఇన్ని మాటలు మాట్లాడారో మీరు పలికే ప్రతి వ్యర్థమైన మాటకు లెక్క అప్పచెప్పాల్సి ఉంటుంది. అలాగే మనం చూసినట్లయితే మత్తయి సువార్త 25వ అధ్యాయం 14 నుండి 18 వచనాలు చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 14వ వచనం. పరలోక ఇక్కడ మనము రాజ్యము ఒక ఉపమానం ఉందండి. ఆ ఉపమాన భావం మనం ఆలోచించాలి. ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. ఎలా ఉంటుందంటే పరలోక రాజ్యము, అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2 తలాంతులను, ఒకనికి 1 తలాంతును ఎవరి సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయెను. 5 తలాంతులు తీసుకొనిన వాడు వెళ్ళి వాటితో వ్యాపారము చేసి మరి 5 తలాంతులు సంపాదించెను. అలాగుననే 2 తీసుకొనిన వాడు మరి 2 సంపాదించెను. అయితే 1 తలాంతు తీసుకొనిన వాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను. ఇలా ముగ్గురు యజమానులకు ఒకరికి 5, ఒకరికి 2, ఒకరికి 1 ఇచ్చాడు యజమానుడు. అయితే బహుకాలమైన తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. చూచుకున్నప్పుడు అప్పుడు 5 తలాంతులు తీసుకున్నవాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులు ఇస్తివే, నేను మరి 5 తలాంతులు సంపాదించుకొచ్చాను. రెండో వాడు, అయ్యా నీవు నాకు 2 తలాంతులు ఇచ్చావు కదా, నేను మరి ఇద్దరిని ఇంకా మరి 2 తలాంతులు తీసుకొని వచ్చాను అని చెప్పాడు. అయితే 1 తలాంతు ఉన్నవాడు వచ్చి, అయ్యా నీవు విత్తని చోట కోయువాడవు, మరి కఠినుడు అని తెలిసి నేను భూమి తవ్వి భూమిలో పెట్టాను, అది తీసుకోమని చెప్పినప్పుడు, చెడ్డదాసుడా దాని మిత్తికిస్తే కౌలుకిస్తే మిత్తి అన్న నీకు వస్తుండే కదా, ఆ చీకటి గల ఆ యొక్క ఏడుపును పండ్లు కొడుకు స్థలంలోకి వీరిని పారివేయమని చెప్పాడు. ఈ ఉపమాన భావం ఏమిటంటే, మనుషులుగా పుట్టుకొస్తున్న మనకు దేవుడు పురుషులకైతే 1350 గ్రాముల మెదడునిస్తే స్త్రీలకు 1250 గ్రాముల మెదడిచ్చాడు. ప్రపంచ శాస్త్రవేత్తగా గొప్పవాడని నిరూపించుకున్న ఐన్‌స్టీన్ శాస్త్రవేత్త తన మెదడులోని 0.0 సంథింగ్ అనే కొంచెం జ్ఞానాన్ని ఉపయోగించుకున్నాడంట. కొంచెం జ్ఞానం ఉపయోగించుకుంటేనే ఆయన గొప్పవాడు అయినప్పుడు, మరి మనం ఎంత ఉపయోగించుకుంటే ఇంకా గొప్పవాళ్ళం అవుతాం? చాలా మంది ఏమనుకుంటారంటే, నాకు ఏ తలాంతు లేదు, నాకు ఏ జ్ఞానం లేదు, ఏ వివేకం లేదు అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడు ప్రతి మనిషికి తలాంతు ఇస్తాడు. దేవుడు నీకు వాక్యం చెప్పే తలాంతు ఇచ్చినప్పటికీ నువ్వు వాక్యం చెప్పకపోతే దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. వాక్యం చెప్పే జ్ఞానం ఉండి కూడా వాక్యం చెప్పకుండా ఉంటే దేవుడు నిన్ను ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. నీ వాక్యం ద్వారా కొంతమందినైనా బలపరచు. నీ వాక్యం ద్వారా కొంతమందినైనా మార్చు. నీకు వాక్యం చెప్పడం రాకపోతే పాట పాడు. పాటలో ఉన్న భావాన్ని వివరించు. నీకు పాట రావడం రాకపోతే ప్రార్థన చెయ్యి. ప్రార్థనలో ప్రతిఫలం నీకు ధరిస్తుంది. నీకు పాటలు రావా? నీకు వాక్యం చెప్పే తలాంతు లేదా? నీకు చదువు రాదా? అయితే నీ తలాంతులో, నీ సంపదనలో దేవునికి నువ్వు కొంచెం ఇవ్వు. నీకెన్ని తలాంతులు ఇచ్చాడు? ఆ తలాంతులను నువ్వు గుర్తించి, ఆ తలాంతుల ద్వారా కొంత ఆత్మలన్నా బలపరిచి, కొంత ఆత్మలన్నా స్థిరపరిచి, కొంత ఆత్మలన్నా దేవుని వైపు నడిపించి, మారు మనస్సు పొందిపిచ్చి, బాప్తిసం తీసిపిస్తే తప్ప నీ జీవితానికి అర్థం ఉండదు. నీకిచ్చిన తలాంతును నువ్వు ఉపయోగించుకుంటా భూమిలో పాతిపెట్టుకుంటే, నీ మనసులోనే పాతిపెట్టుకుంటే యేసుక్రీస్తు వారి రెండవ రాకడలో ఖచ్చితంగా నీకు లెక్క అప్పచెప్పాల్సి ఉంటుంది నీవు. మోషే గారు చూడండి, తన బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా పాట పాడిన వారు మోషే గారే. నేను నాలుక మాంద్యం గలవాడిని దేవా, నేను ఆ యొక్క ఫరో రాజు దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడలేనన్న ఆ మోషనే ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి బయటికి రప్పించినందుకు దేవునికి స్తుతి గానం చేశాడు. నిర్గమకాండంలో మనకు చూస్తాం. పశువుల కాపరిగా ఉన్న, గొర్రెల కాపరిగా ఉన్న దేవుడే ఇజ్రాయేళ్లను నడిపించుటకు ఆయనను ఎన్నుకున్నాడు. తన భార్యను సైతం పక్కన పెట్టేసి దేవుని పనిలో శ్రమలు పొందాడు. ఆ యొక్క ఫరో కుమార్తె ఇవ్వాలనుకున్న సింహాసనాన్ని సైతం పక్కన పెట్టి నా యొక్క ప్రజల కోసం నేను పాటుపడాలని నిర్ణయం తీసుకున్నాడు. 120 సంవత్సరాలు బ్రతికి తనకున్న తలాంతులను వినియోగించుకున్నాడు. మరి ప్రియ సహోదరి మనులారా, మనకున్న తలాంతులను దేవునికి అప్పగింపకపోతే, మన తలాంతులను దేవునికి ఇవ్వకపోతే దేవుడు మనకు పరలోకం ఇస్తంటాడా? ఒక్కసారి చెప్పండి. దేవుడు తనకున్న ఈ పిల్లల కోసము
ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై జగత్తు పునాది వేయకబడుటకే క్రీస్తులో దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు కదా. నీకోసమే ఆకాశం చేశాడు కదా జానతో. నీకోసమే భూమిని చేశాడు కదా. నీకోసమే పంచభూతాలను, ఆకాశ నక్షత్రాలను, పక్షులను, జలచరములను, విశ్వాన్ని, ఒక తల్లిని, ఒక తండ్రిని, నీకు కూతురుని, సహోదరమనులని ఇన్ని ఇచ్చాడు కదా దేవుడు. నువ్వు పాపంలో ఉండి, పాపంలో జీవిస్తూ ఎక్కడ నరకం వెళ్ళిపోతామో అని చెప్పేసి తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని శరీరధారి అయి భూమికి రప్పించాడు కదా. నీ పాపకు పరిహారము, నీ పాప పరిహార్థ బలిగా యేసుక్రీస్తు వారిని, ఏ తండ్రి చేయలేని త్యాగాన్ని తన పెద్ద కుమారుని శిలువలో బలియాగం చేశాడు కదా, కేవలం మన కోసమే. మరలా నువ్వు తప్పిపోతావేమో, మరలా నువ్వు పాపంలో ఉంటావేమో, నువ్వు నరకానికి జారిపోతావేమో అని చెప్పేసి బాప్తిజం ద్వారా మనకు పరిశుద్ధాత్మని ఇచ్చాడు కదా. దేవుడు ఇన్ని త్యాగాలు చేస్తున్నాడు, లెక్కలు కట్టి ఇస్తున్నాడు. దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించెను. ఒక భార్య తన భర్తతో నేను ప్రేమిస్తున్నాను అని చెప్పడం వల్ల లాభం ఏమిటి? క్రియలు ఉండాలి కదా. రోమిల రాష్ట్ర పత్రికలో క్రియలే లేనప్పుడు విశ్వాసం ఉన్నదనుట మృతము. నాకు విశ్వాసం ఉంది, దేవుడంటే భక్తి ఉంది, దేవుడంటే ఇష్టం ఉందని చెప్పి నువ్వు ఏ పని చేయకుండా పండుకుంటే లాభం ఏముంది? పని చేయాలి కదా. క్రియల రూపంగా నువ్వు ప్రేమను వ్యక్తపరచాలి. దేవుడు క్రియలతో ప్రేమను వ్యక్తపరిచాడు. విశ్వాన్ని ఇచ్చాడు, యేసుక్రీస్తు వారిని ఇచ్చాడు, పరిశుద్ధాత్మను ఇచ్చాడు. దేవుని ప్రేమ నీకు తెలియటకు తల్లిదండ్రులను ఇచ్చాడు. కుమారుల ప్రేమ నీకు తెలియటకు కుమార్తెలను ఇచ్చాడు. ఆరోగ్యంతో మనల్ని జీవింపచేస్తున్నాడు. ఆయుష్తో ఉంచుతున్నాడు. ఈ లోకంలో ఎంతో మంది మరణమైనప్పటికీ కూడా ఆయుష్నిచ్చి మనల్ని జీవింపచేస్తున్నాడు. ఎన్నో లెక్కలతో మనల్ని దేవుడు చేస్తే మరి ఆ దేవునికి మనం ఏం చేస్తున్నాం? ఒక్కసారి ఆలోచించండి. దేవునికి మనం ఏం చేస్తున్నాం? దేవుడు లెక్క అడగనంటాడా? బెల్షస్సరుకి ఏ విధంగా లెక్క అడిగి ఆ త్రాసులో కొలిచినప్పుడు తక్కువగా కనబడ్డాడో మనకు కూడా లెక్క ఖచ్చితంగా ఉంటుంది. మీకు అందరికీ తెలుసు, హెబ్రీయుల రాష్ట్ర పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో, దేవా బలియు అర్పణయు నువ్వు కోరలేదు, నాకు ఒక శరీరాన్ని అమర్చావు. ఆ శరీరంతో నేనేం పనులు చేయాలి, నేనేం క్రియలు చేయాలి, నీ జీవగ్రంథంలో వ్రాసుకున్నావు. ఆ జీవగ్రంథంలో వ్రాసుకున్న ప్రకారమే నేను చేశాను. యేసుక్రీస్తు వారి గురించే జీవగ్రంథంలో రాసుకుంటున్నారు అనుకుంటున్నారా? ఇంత ముందుకు చదివాము కదా కీర్తన గ్రంథంలో, గర్భంలో మనం పడకముందే మన దినాలన్నీ దేవుడు రాసుకుంటున్నాడు. ఈ రోజు ఈ వాక్యం నా ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా చెప్పబడాలి, మీరు వినాలని దేవుడు తన జీవగ్రంథంలో రాసుకున్నాడు. ఈ రాత్రి నువ్వు పడుకోవాలి, లేవాలి, దేవుని పనులు నువ్వు చేయాలని తన జీవగ్రంథంలో లెక్కలు వేసుకున్నాడు. మరి యేసుక్రీస్తు ఒక్కరే తన లెక్కలు జీవగ్రంథంలో రాసుకునే లెక్కల ప్రకారంగా జీవిస్తే, ఆయన మాత్రమే పరలోకం వెళ్తే, మరి మన లెక్కల ప్రకారం మనం జీవించకపోతే ఆ యొక్క పరలోకానికి వెళ్తామా? ఒక్కసారి మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రతిదానికి లెక్క ఉంది. దేవుడు రాత్రినిచ్చాడు, పడుకున్నావు. పగలునిచ్చాడు, నీ పని చేసుకున్నావు. కనీసం ప్రార్థన, పాట, వాక్యం చెప్పడం, కానుకలు ఇవ్వడం ఎలా వస్తుందండి మనకు పరలోకము? మనం ఒక రోజు కూలి చేస్తే 200 రూపాయలు మన చేతులకు రావే. రక్తాన్ని చెమట రూపంగా కార్స్తే తప్ప మనకు 5 మెతుకులకు నోట్లకు పోవే. ఎంతో కష్టపడితే తప్ప మనం ఈ స్థితిలో లేమే. అలాంటిది ఏ కష్టం లేకుండా ఫ్యాన్ కింద కూర్చొని వాక్యం విన్నంత మాత్రాన పరలోకం వెళ్తామా? ఒక ఐఏఎస్ కావాలంటే, ఐపీఎస్ కావాలంటే రోజుకు 18 గంటలతో పుస్తకాలతో కుస్తీ పడతారు. కనీసం ఒక గంటన్న మనం బైబిల్ చదువుతున్నామా? కొత్త విషయాలు తెలుసుకోవాలి, పరిశోధన చేయాలి, ఆ విషయం తెలుసుకోవాలి, వేటి న్యూస్ లో ఈ విషయం తెలుసుకోవాలి, జనరల్ నాలెడ్జ్ తెలుసుకోవాలని పరిశీలిస్తున్నారు తప్ప, మరి అబ్రహాము గురించి, యాకోబు గురించి, ఇస్సాకు గురించి, వారి భక్తి జీవితాల గురించి, వారి భక్తి జీవితాల నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాల గురించి ఏమైనా ఆలోచిస్తున్నామా? మనుషులు రాసిన పుస్తకాల మీదనే అంత ఆసక్తి ఉంటే, దేవుడు ప్రేమతో రాసిన ఈ పుస్తకం గురించి మనము చూస్తున్నామా? దేవుడు తన జీవితాన్ని, సారాన్ని, విషయాన్ని దేవుడు 6 దినాలు కష్టపడి సృష్టిని చేస్తే ఏ కష్టం లేకుండా ఆ పరలోకానికి వెళ్తామా? దేవుడంతటి మహానుభావుడే కష్టపడ్డాడు. యేసుక్రీస్తు అంతటి మహానుభావుడే ఎవరు చేయలేని త్యాగాన్ని చేశాడు. పరిశుద్ధాత్ముడు ఇప్పటికీ మన కోసము పనిచేస్తూ ఉన్నాడు.
దేవుళ్ళకే తప్పని బాధ, దేవుళ్ళకే తప్పని కష్టము, మరి మనుషులమైన మనము ఏ కష్టము చేయకుండా, ఏ బాధ పడకుండా, ఏ పని చేయకుండా ఆ పరలోకానికి వెళ్తామా? మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. దేవుడు మన జీవితాలలో ఆ విమర్శ దినమందు, అమ్మా నువ్వు నా కోసం ఏం చేశావు అంటే ఒక్క పేజీలోనైనా మన పనులు రాయగలుగుతున్నామా? దేవుడా నీకోసం నేను ఇంతిచ్చాను. దేవుడా నేను ఈ మీటింగ్‌కి వెళ్ళాను. ఈ సెమినార్‌కి వెళ్ళాను. బైబిల్‌ని 2 సార్లు చదివాను. వాక్య పరిశీలన చేశాను. పరిశోధన చేశాను. నీ ప్రేమను గుర్తించాను. నీ ప్రేమను ఇతరులకు పంచాను అని మనం 10 మాటలన్నా దేవునికి చెప్పగలుగుతామా? దేవుడు విమర్శ దినములా ఖచ్చితంగా ఆ బోన్‌లో మనం వెళ్ళే పరిస్థితి వస్తుంది. న్యాయపీఠం దగ్గరికి మనం వెళ్ళే పరిస్థితి వస్తుంది. ఆ న్యాయపీఠంలో దేవుడు లెక్క అడిగినప్పుడు, ఆ లెక్కలకు మనము ఆన్సర్ ఇయ్యకపోతే, మనం వెళ్ళేది ఆ నిత్య నరకం. నీకిన్ని సంవత్సరాలిచ్చాను. ఈ జీవితాన్నిచ్చాను. నా కోసం నువ్వు ఏం చేశావు? నా కోసం నువ్వు ఏం కష్టపడ్డావు? నా కోసం నువ్వు ఎంత డబ్బు వెచ్చించావు? ఎంత సమయాన్ని వెచ్చించావు? అప్పుడు త్రాసులో కొలిచినప్పుడు నీ యొక్క పనులు, నీ యొక్క వ్యక్తిత్వం, నీ యొక్క స్వభావం, నీ యొక్క క్యారెక్టర్, నువ్వు దేవుని కోసం ఇచ్చిన డబ్బు అన్నీ లెక్కలోకి వస్తాయి. ఒకవేళ నువ్వు ఇందులో త్రాసులో తక్కువగా కనబడిన ఎడల, ఆ నిత్య జీవమైన పరలోకానికి వెళ్ళమని మనం నిశ్చయించుకోవాలి. ఈ లోకానికి వచ్చిన మనము ఏదో ఒక రోజు ఖచ్చితంగా మరణించాలి. మరణం చూడని మనిషి ఈ ప్రపంచంలో ఎవ్వరు లేరు. ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు అందరూ చనిపోతున్నారు. నేడో, రేపో మన జీవితం కూడా అయిపోతుంది. మన జీవితం ఏ పాటిది? ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి జీవితాని కోసం ఆరాటాలెందుకు? పోరాటాలెందుకు? గోల్స్ ఎందుకు? నిరీక్షణ కలిగే ఆ జీవితం కోసం కదా మనం నిరీక్షించాలి. కాబట్టి దేవుని లెక్కలతో మనిషి లెక్కలు ఎప్పుడు కూడా సరిపోవు. దేవుడు తన త్రాసులో మనల్ని కొలిచినప్పుడు మనం ఒకవేళ ఎక్కువ లేకపోతిమా, ఆ యొక్క నిత్య నరకం తప్పదు. నిత్య నరకం ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. అగ్ని ఆరదు, ఆత్మ చావదు. ధూప అయితుంది కానీ నీరు తాగితే తీరని ధూప. శరీరం ఉంటుంది కానీ నాశనం లేని శరీరం. ఈ శరీరము మంటల్లో పెడితే మట్టయిపోతుంది, కట్టెల్లో పెడితే కాలిపోతుంది, బూడిదలో పెడితే బూడిదైపోతుంది. కానీ ఆ నాశనకరమైన శరీరానికి నొప్పి ఉంటుంది, బాధ ఉంటుంది, కాలుతుంది కానీ నాశనం కాదు, కరిగిపోదు. ఈ యొక్క సూర్యుని వేడిమికే తట్టుకోలేకపోతున్నాము. 45 డిగ్రీలు, 55 డిగ్రీలకు ఎండ దెబ్బ, వడదెబ్బ కాలికి చనిపోతున్నారు. అస్వస్థతకు గురవుతున్నారు. ఈ ఎండకే తట్టుకోలేని మనము ఆ నిత్య నరకానికి ఎళ్తే పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడు ఆ నరకాన్ని మనం గుర్తుంచుకుంటే, దేవుని లెక్కలు అడిగినప్పుడు మనము లెక్క చెప్పేవారుగా, జీవించేవారుగా ఉంటాం. కాబట్టి మన జీవితంలో దేవునికి కొన్ని లెక్కలు, దేవుని కోసం బ్రతికిన లెక్కలు ఉండాలండి. దేవుడు మన అన్ని చూస్తున్నాడు. మన నడక, మన పడక, మనం కూర్చుంట, మనం లేచుట అన్నీ దేవునికి తెలుసు. అలాంటి దేవునికి అన్యాయం చేసిన వారమైతే మనకు తప్పదు నరకం. కాబట్టి ఈ యొక్క నా మాటలను మీరు దేవుని మాటలుగా అంగీకరించి, దేవుడు ఎంత లెక్కల మాస్టరో, గొప్పవాడో గ్రహించి, మానవుని తెలికి ఇంకొక వచనం ఉంటుందండి. దేవుని యొక్క అజ్ఞానము మనిషి తెలివి కంటే గొప్పదంట. కొరింథీయుల రాసిన పత్రికలో ఈ మాట ఉంటుందండి. దేవుని యొక్క అజ్ఞానం అంటే దేవునికి అజ్ఞానం ఉండదు. ఒకవేళ మీకు అర్థం కావాలంటే, దేవుని యొక్క అవివేకము మనిషి ఎంత జ్ఞానవంతున్నో, ఎంత గొప్పవాడినో, ఎంత మేధస్సువంతున్నో అనుకుంటున్నాడో, అది ఆ దేవుని యొక్క అజ్ఞానం కంటే చాలా చిన్నదంట. అలాంటప్పుడు దేవుని జ్ఞానం ఎంత గొప్పది ఒక్కసారి ఆలోచించండి. అలాంటి దేవుని లెక్కలతో మనిషి పోటీ పడవడం అది చాలా హాస్యాస్పదగరం. హాస్యానికి గురి చేసే ఆలోచన. కాబట్టి ఈ యొక్క మాటలను అంగీకరించి చనిపోయే లోపు మనం కొన్ని నీతి కార్యాలైనా, కొన్ని కార్యక్రమాలైనా దేవునికి ఇష్టంగా బ్రతికి ఆ పరలోకానికి వెళ్ళాలి. లాస్ట్‌గా ఒక మాట చెప్తున్నాను. పరలోకం వెళ్ళాలంటే పని ఎంత ప్రాముఖ్యమో, వ్యక్తిత్వం అంతే ప్రాముఖ్యం. క్యారెక్టర్ అంతే ప్రాముఖ్యం. విశ్వాసం అంతే ప్రాముఖ్యం. ప్రార్థన అంతే ప్రాముఖ్యం. ఒక మల్లె తీగ అల్లికలతో కూడుకున్నట్టు, ఒక తీగలు అల్లికలతో కూడి ఒక కాయను బరువును మోసినట్టు, మన జీవితం, మన క్రైస్తవ జీవితము అన్నిటితో క్రోడీకరించి ఉంది. భక్తి ఉండాలి, విశ్వాసం ఉండాలి, క్యారెక్టర్ ఉండాలి, పని ఉండాలి, ప్రార్థన ఉండాలి. ఇందులో ఏదొక్కటి లేకపోయినా వ్యర్థమే. చాలా మంది పని చేస్తారు, క్యారెక్టర్ ఉండదండి. క్యారెక్టర్ ఉండి పని చేస్తేనే
ఆ యొక్క పరలోకానికి వెళ్తాం. ఎందుకంటే దేవుడు ఏమన్నాడు, 1 పేతురు రాసిన పత్రిక, నేను పరిశుద్ధుని గనుక మీరును పరిశుద్ధులుగా ఉండాలి. తల్లిదండ్రులు పరిశుద్ధత లేకపోయినా, తాగుబోతుడైనా, తిరుగుబోతుడైనా తనకున్న పిల్లలు ఎలా ఉండాలనుకుంటాడు? నీతిమంతుడుగా ఉండాలి. వాడు ఒక మంచి మేధావిగా ఉండాలనుకుంటాడు. అంటే అవినీతిమంతుడైన తండ్రియే తన కొడుకు నీతిమంతుడుగా ఉండాలని కోరుకున్నప్పుడు, మరి దేవుడు నేను పరిశుద్ధుని గనుక మీరును పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధులకు మాత్రమే ఆ యొక్క పరలోకానికి అర్హులం. కాబట్టి మన జీవితంలో ఎల్లప్పుడూ పరిశుద్ధతను నిలుపుకొనుటకు ప్రయత్నం చేద్దుం గాక అని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు అన్నయ్య గారికి, దీని వాక్యం విన్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రార్థన చేసుకో. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు నాయనా. తండ్రి, మీ లెక్కలతో ఈ మనిషి లెక్క సరిపోతుందనే వాక్యాన్ని మేము విన్నాం నాయనా. అది ఎప్పటికీ కాదు నాయనా. తండ్రి, అలాగే మీరు మమ్మల్ని అడిగే లెక్కల గురించి మేము తెలుసుకున్నాం నాయనా. మీరు మమ్మల్ని అడిగే లెక్కలకు మేము సమాధానం చెప్పుటకు కృప చూపమని, మా యొక్క పనుల ద్వారా, మా యొక్క క్రియల ద్వారా, మా యొక్క స్వభావం ద్వారా దానిని నిరూపించుటకు కృప చూపమని కోరుకుంటూ, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.